ఇక కోల్కతాలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర హై సెక్యూరిటీ ఉంది. నేతాజీ ఇండోర్ స్టేడియం దగ్గర ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. టీఎంసీ బీజేపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తోపులాట చోటు చేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి కొన్ని పేపర్లు, ఫైల్స్ తీసుకువెళ్లేందుకు బీజేపీ వాళ్ళకే ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. టీఎంసీ ఏజెంట్లు గుర్తింపు కార్డులు చూపడం లేదంటున్నారు బీజేపీ వాళ్ళు. ఇక బెంగాల్లో రాత్రి నుంచే పలు చోట్ల హై టెన్షన్ నెలకొంది. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెక్యూరిటీపై మమత అనుమానాలు వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో పవర్ కట్స్ ఉన్నాయి, సీసీటీవీలు ఆపేస్తారు అనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక టీఎంసీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మమత. అనుమానాస్పద ఘటనలపై వెంటనే ఫిర్యాదులు చేయాలని సూచించారు. సీసీటీవీ ఫుటేజ్ తప్పనిసరిగా డిమాండ్ చేయాలని ఆదేశించారు. బీజేపీ కుట్రలు చేస్తోందంటూ సీఎం మమత ఆరోపిస్తున్నారు. కోల్కతాలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నేతాజీ ఇండోర్ స్టేడియం దగ్గర ఏజెంట్స్ మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు టీఎంసీ అలాగే బీజేపీ ఏజెంట్స్ మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి కొన్ని పేపర్స్ అలాగే ఫైల్స్ తీసుకువెళ్లేందుకు బీజేపీ వాళ్ళకి ఎందుకు అనుమతిస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో టీఎంసీ ఏజెంట్స్ గుర్తింపు కార్డులు చూపడం లేదని ఇటు బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. బెంగాల్లో రాత్రి నుండే పలు చోట్ల హై టెన్షన్ నెలకొంది. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెక్యూరిటీపై మమత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు జిల్లాల్లో పవర్ కట్స్ తో పాటు సీసీటీవీలు కూడా ఆపేస్తారనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీఎంసీ కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని కూడా పిలుపునిచ్చారు. అనుమానాస్పద ఘటనలపై వెంటనే ఫిర్యాదులు చేయాలని సూచించారు. సీసీటీవీ ఫుటేజ్ తప్పనిసరిగా డిమాండ్ చేయాలని ఆదేశించారు. బీజేపీ కుట్రలు చేస్తోందంటూ ఆరోపిస్తూ ఉన్నారు సీఎం మమత. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ప్రస్తుతం బెంగాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? బికాజ్ ఇప్పటికే అంటే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినా, భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో గొడవలు మొదలైపోయాయి. సో కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగనుంది? ఎలాంటి మూడ్ కనిపిస్తుంది అక్కడ? ఎస్, మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటు 2 విడతల్లో పోలింగ్ జరిగినప్పుడు కూడా కొంత చెదురుమదురు ఘటనలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో 293 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెల్లడి కాబోతున్నాయి. మరి కాసేపట్లోనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఫాల్తా నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ రీపోలింగ్ మే 21న, అలాగే కౌంటింగ్ మే 24న జరగబోతోంది. సో ఆ ఒక్క నియోజకవర్గం మినహాయించి మిగతా స్థానాలన్నింటికి సంబంధించిన కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇటు ఏప్రిల్ 23, 29 2 దఫాల్లో ముగిసిన పోలింగ్కి సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఇటు టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య, నేతల మధ్య ఇటు మమతా బెనర్జీ నేరుగా వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు కౌంటింగ్కి సంబంధించి కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉంటారు. దీని పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వద్దు అని చెప్పి కోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు కొంత హై టెన్షన్ వాతావరణం అయితే బెంగాల్లో నెలకొంది. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటుగా రాష్ట్ర పోలీసు బలగాలు, ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్స్ని కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 77 కౌంటింగ్ సెంటర్లలో బెంగాల్లో ఈసారి కౌంటింగ్ సెంటర్స్ను కూడా గతంతో పోలిస్తే తగ్గించడం జరిగింది. అదనపు బలగాల్ని, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇటు ముఖ్యంగా అడిషనల్ ముఖ్యంగా అబ్జర్వర్స్ని కూడా, ఉన్న అబ్జర్వర్స్కి సహాయకులుగా ఎక్కువ రౌండ్స్ కౌంటింగ్ జరిగే కౌంటింగ్ కేంద్రాల్లో అడిషనల్ అబ్జర్వర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా, ముఖ్యంగా పారదర్శకంగా ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకైతే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎందుకంటే బెంగాల్లో, దక్షిణ బెంగాల్, ఉత్తర బెంగాల్లో కొంత హై టెన్షన్ ప్రాంతాలు ఉన్నాయి, సున్నితమైన కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో అక్కడ అదనపు బలగాలను కూడా మోహరించడం జరిగింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా అక్కడ రావడం జరిగింది. కాబట్టి సో ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ పైన తనకు నమ్మకం లేదన్న వ్యాఖ్యల్ని ఇటు ఎన్నికల సంఘం అధికారులను ఉగ్రవాదులతో సైతం మమతా బెనర్జీ పోల్చడం జరిగింది. వరుసగా 3 టర్మ్స్ ఆమె అధికారంలో ఉంది. సో 4వ టర్మ్ రిటైన్ చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించడం జరిగింది. ఇటు బీజేపీ కూడా పూర్తిగా ఇప్పటి వరకు బెంగాల్లో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా అధికారంలోకి రాని
రాష్ట్రం ఏదైనా ఉంది దేశంలో అంటే అది ఒక పశ్చిమ బెంగాల్ మాత్రమే. సో ఖచ్చితంగా డూ ఆర్ డై అన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడే ఉండి ముమ్మర ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఇటు ఎన్నికల్లో పోరాటం జరిగింది. సో దానికి సంబంధించిన ఫలితాలు ముఖ్యంగా తేలబోతున్నాయి. సుమారు 2900 మంది అభ్యర్థులు ముఖ్యంగా ఈ 2 విడతల్లో జరిగిన పోలింగ్కి సంబంధించి 294 నియోజకవర్గాలు ఉంటాయి. సో 148 మ్యాజిక్ ఫిగర్. సో ఈ మ్యాజిక్ ఫిగర్ని ఎవరు చేరుకోబోతున్నారు అనేది మరి కాసేపట్లో ముఖ్యంగా కౌంటింగ్ ఫలితాలు ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం నాటికి ఒక ముఖ్యంగా ట్రెండ్స్ అనేవి తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2-3 గంటల నాటికి తుది ఫలితాలు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎవరు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది. కానీ ఖచ్చితంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అలాగే మరో 6 రాష్ట్రాల్లో మరో 5 రాష్ట్రాల్లో 7 ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజు రాబోతున్నాయి. దేశ ప్రజానికం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో మార్పుని ముఖ్యంగా కనబరిచే ఎన్నికలు ఇవి. తమిళనాడులో కానీ బెంగాల్లో కానీ ఇటు అస్సాం, పుదుచ్చేరి, కేరళ. సో ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యంగా కేరళలో అక్కడ ఎల్డీఎఫ్ వరుసగా 2 సార్లు అధికారంలో ఉంది. సో ఇప్పుడు అక్కడ ప్రజలు ఎవరికి ఓటేస్తారు. అలాగే బెంగాల్లో వరుసగా 3 సార్లు టీఎంసీ అధికారంలో ఉంది. ఇటు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ వరుసగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందా లేక మళ్ళీ ప్రజలు అక్కడ మార్పు కోరుకుంటారా? సో ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో ముఖ్యంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది, ఆ తర్వాత ఈవీఎంలో ఉన్న నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం జరుగుతుంది. సో ఎన్నికల సంఘం అయితే బెంగాలే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో మరి కాసేపట్లోనే కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతోంది.